MG9 న్యూస్. కోసిగిలో ఎన్టీఆర్ 28వ వర్ధంతి. తెలుగు జాతి ఆత్మ గౌరవానికి ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చి పేద ప్రజల కోసం అహర్నిశలు కృషి చేసిన సమాజంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలను ఆత్మ గౌరవంతో బ్రతికేలా చైతన్యం కల్పించి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన తెలుగు ప్రజల ఆరాధ్య దైవం, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు యొక్క 28వ వర్ధంతి సందర్భంగా కర్నూలు జిల్లా కోసిగి మండలంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రతి ఒక్కరికి కూడు, గుడ్డ, నీరు అనే నినాదంతో 1982వ సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ స్థాపించిన 9 నెలలకే ప్రజలు చైతన్యవంతులు చేసి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి తెలుగువారి గొప్పతనాన్ని, తెలుగువారి పట్టుదలను ఢిల్లీ పెద్దల గురించి చూపించిన పెద్దయిన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేసి రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించి తెలుగువారి ఆత్మ గౌరవాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా కర్నూలు పార్లమెంటు ఉపాధ్యక్షులు ముత్తిరెడ్డి పిలుపునిస్తూ కార్యకర్తల సమక్షంలో కోసిగి కేంద్రంలో తీర్ బజార్ పక్కన తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించడం జరిగింది. అనంతరం తెలుగుదేశం పార్టీ ప్రారంభించిన తెలుగుదేశం పిలుస్తుంది కదలిరా కార్యక్రమానికి ప్రతి ఒక్క బీసీ సహోదరుడు స్పందించి మంత్రాలయ నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీలో ఉన్న బీసీలు అంతా ఏకమై 2024 ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో తెలుగుదేశం పార్టీని గెలిపించి రామారావు రాజ్యం మళ్లీ మన నియోజకవర్గంలో ఏర్పడాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కర్నూలు జిల్లా పార్లమెంటు ఉపాధ్యక్షులు ముత్తిరెడ్డి, మాజీ డీసీసీ అధ్యక్షులు పల్లిపాడు రామరెడ్డి, కోసిగి టీడీపీ టౌన్ ప్రెసిడెంట్ నర్సిరెడ్డిలతో పాటు వందల సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. MG9 న్యూస్ తో కోసిగి రిపోర్టర్ సతీష్. మన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులైనటువంటి కీర్తిశేషులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 28వ వర్ధంతి నిర్వహించుకోవడం జరిగింది. కాబట్టి ఆయన మొదటగా 1982 సంవత్సరంలోన పేదల కష్టాలను గమనించి పార్టీని